అందరికీ నమస్కారం. 2003 ఏప్రిల్ 13వ తారీఖున ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి పత్రి మహారాజ్ ద్వారా రావడం, అప్పటి నుంచి అత్యంత వైభవపేతంగా నా జీవితం కొనసాగుతోంది. గురువుగారు ఏ మాట చెప్తే ఆ మాటని శిరసా వహిస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తే పత్రి మహారాజ్ ఆ వీడియోలో మనం ఇందాక చూసాం. పిఎస్ఎస్ మూమెంట్లో ఏది ముందుకు తీసుకెళ్లాలన్నా దానికి ఒక ట్రస్ట్ ఉండాలి, ఆ ట్రస్టే అన్ని విభాగాల్లో ముందుంటుంది అని చెప్పడం. రీసెంట్గా ఆనంద్ గారు, జకారావు గారు ఫోన్ చేసి నాన్న నువ్వు ట్రస్టీగా ఉండాలి అని చెప్తే అది పత్రి మహారాజు ఇచ్చినటువంటి ఆజ్ఞగా దాన్ని ఒక 2 నెలల క్రితం నేను స్వీకరించడం జరిగింది. ధ్యాన ప్రచారం చేయాలి అంటే 25 సంవత్సరాలుగా కొన్ని వందల వేల గ్రామాలు తిరిగి ఎన్నో కష్టనిష్ఠూరాలు అనుభవించాను. కానీ చాలా ఈజీగా ఈ ధ్యానాన్ని, ఈ శాకాహారాన్ని, ఈ పిరమిడ్ జగత్తుని ప్రపంచానికి అందించాలంటే ఒక చోట కూర్చుని ఒక్క మాట చెప్తే 147 దేశాలకు వెళుతోంది అనే విషయం తెలిసిన తర్వాత ఈ పిఎంసి ఛానల్ యొక్క విశ్వరూపం ఏంటో నాకు అర్థమై ట్రస్టీగా కొనసాగిస్తూ నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ ట్రస్ట్ని, పిఎంసి ఛానల్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని అందరికీ ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో ఇది దిక్సూచి, అంటే ఇక వేరే మార్గాలు అవసరం లేదన్నట్లుగా ఈ పిఎంసి ఛానల్ అవుతుందని మనవి చేస్తూ దానికి ఈవేళ ఒక చిన్న గిఫ్ట్ కూడా వండర్ రికార్డ్స్ గురువుగారు ఎప్పుడో ఇటువంటివన్నీ చెప్పేశారు. రాబోయే రోజుల్లో బీబీసీ అవుతుందిరా మందే అని చెప్పి దాంట్లో ఈవేళ అది కూడా రావడం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని. అందరినీ పిఎంసి ఛానల్ చూసే విధంగా చేస్తే మన ధ్యాన ప్రచారం ఈజీ అవుతోంది. థ్యాంక్ యూ.